ఆత్మవిశ్వాసమే విజయానికి సోపానం అని విద్యార్థినులకు నార్త్ డిస్ట్రిక్ట్ ట్రాఫిక్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ పి కుమార్ హితవు పలికారు. శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల కళాలయ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్తో కలిసి నక్షత్ర స్టూడెంట్ కౌన్సిల్ ప్రారంభోత్సవం స్నిగ్ధ 2024 కల్చరల్ ఫీస్ట్ ముగింపు వేడుకలు జూలై 19 శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. డిప్యూటీ పోలీస్ కమిషనర్ పి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. కళాశాల కరెస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్ స్వాగతోపన్యాసం చేయగా ప్రిన్సిపల్ డాక్టర్ టి మోహనశ్రీ ముఖ్య అతిథిని పరిచయం చేశారు. నక్షత్ర విద్యార్థి మండలి ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఎస్ గౌతమి నక్షత్ర విద్యార్థిని మండలి నివేదికను సమర్పించారు. ఎస్కేపీడీ కేటీసీటీ పాఠశాలల కరెస్పాండెంట్ ఎస్ఎల్ సుదర్శనం పాల్గొని విద్యార్థినులు విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథి పి కుమార్ తన అద్భుతమైన ప్రసంగాన్ని అందించి విద్యార్థినులను మంచి పౌరులుగా, మంచి విద్యార్థినులుగా, మంచి పిల్లలుగా తీర్చిదిద్దాలని సూచించారు. పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఎలాంటి విజయాలనైనా అందుకోవచ్చు అని విద్యార్థినులకు హితవు పలికారు. ఎంపికైన స్టూడెంట్ యూనియన్ విద్యార్థినులకు ఆయన బ్యాడ్జ్లను పంపిణీ చేశారు. కరెస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్ క్రీడా విద్యార్థినులకు ఉపకార వేతనాలు అందించడంతో పాటు మొదటి సంవత్సరం విద్యార్థినులందరికీ 500 రూపాయలు విలువైన బహుమతి వౌచర్లు బహుకరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో ఆన్ స్టేజ్ ఈవెంట్స్, గ్రూప్ సింగింగ్, టాలెంట్ షో, అడాప్ట్యూన్, గ్రూప్ డాన్సులతో విద్యార్థినులు అబ్బురపరిచారు. న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ సెలబ్రిటీలు శ్రీమతి మనోజ్, బాలాకుమార్, కలై పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. ఓవరాల్ ట్రోఫీ విన్నర్గా బీకామ్ జనరల్ షిఫ్ట్ 1, రన్నరప్గా బీబీఏ నిలిచింది. విద్యార్థుల కేరింతల నడుమ స్నిగ్ధ 2024 పోటీలు విజయవంతంగా ముగిశాయి. வந்து நேத்து ஆஃப் ஸ்டேஜ், இன்னைக்கு ஆன் ஸ்டேஜ் ஈவெண்ட்ஸ். ஆன் ஸ்டேஜ் ஈவெண்ட்ஸ்னா அவங்க வந்து அவங்களோட தனித்திறமைகள் ஆகட்டும், இல்லை குழுவாகட்டும், குரூப் ஆகட்டும் பர்ஃபார்மன்ஸ் பண்ணிட்டு இருக்காங்க. ஏன்னா ஸ்டில் ப்ரோக்ராம் வந்து போயிட்டே இருக்கு. குரூப் டான்ஸ் நடக்குது. இதுக்கு முன்னால வந்து அவங்க டேலண்ட் ஹண்ட்ன்ற ஒரு ஈவெண்ட் நடந்தது. அதுக்கு எல்லா தம்பிங்கள் ஜட்ஜா வந்திருக்காங்க. அவங்களுடைய கருத்துப்படி பசங்க எல்லாத்துலயுமே நல்ல திறமைகள் வெளிப்படுத்தி ஒரு மேடையுடைய பயம், ஸ்டேஜ் ஃபியர் அப்படின்னு இல்லாம இருக்காங்க. அதுதான் வேணும். ஏன்னா படிப்போட இது எல்லாமே சேர்ந்ததுதான் வெளி உலகத்துக்கு போறப்போ அவங்க வந்து தன்னை எப்படி இப்ப ஒரு இன்டர்வியூன்னா கூட அவங்க பயப்படக்கூடாது. ஜஸ்ட் அது மாதிரி இதுக்கு தான் இது மாதிரி ஈவெண்ட்ஸ். அதுவும் இல்லாம சீனியரோட சேர்ந்து இருக்கிறதுக்கு தான். எதுக்குன்னா இந்த ரேகிங்கே இல்லாம சீனியர்ஸோட அவங்க நல்லா இணைந்து, சீனியர் வந்து அவங்க டிபார்ட்மெண்ட் மக்கள் ஜெயிக்கணும்னு நிறைய சப்போர்ட் பண்ணுவாங்க ஜூனியர்ஸுக்கு. ஸோ ஜூனியர் சீனியருக்கு நல்ல ஒரு ரேப்பும் கிடைக்கும். அது இது மாதிரி அவங்க எல்லாரும் சேர்ந்து ஃபியூச்சரில் ஒரு ஈவெண்ட் நடத்துறதுக்கும் சரி, ஒரு கம்பெனி நடத்துறதுக்கும் சரி, நல்ல ஒரு மேனேஜ்மெண்ட் ஸ்கில்ஸ்ன்றது அவங்களுக்கு இருக்குன்றது எங்களோட நம்பிக்கை. அதனால தொடர்ந்து கலாலயா ஃபைன் ஆர்ட்ஸ்ன்ற ஒரு பேனர் கீழே ஸ்ரீ கன்யகா பரமேஸ்வரி கலை மற்றும் அறிவியல் கல்லூரியில் இது மாதிரி நிகழ்வுகள் இன்னைக்கு முதலாம் ஆண்டு மாணவிகளுக்காக நடத்தப்படுது.